సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ సోదరులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీపై నిన్న కేసీఆర్ గారి బానిసలు తొత్తులు బాల్క సుమన్ గారు కానీ ఈ బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు పదే పదే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు నేర్పిన భాషతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారి దొడ్లో బానిస బాల్క సుమన్ గారు నిన్న చెప్పు చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్క సుమన్ గారికి హెచ్చరిస్తున్నాం కూడా. చెప్పులు లక్షలాది మంది చెప్పులు మెడలేసి ఊరు దింపే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారు. ఈ తెలంగాణ పొల్మేర నుండి ఈ కల్వకుంట్ల మిడతల దండ్లు తరిమి కొట్టే బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రజలు తీసుకుంటారని బాల్క సుమన్ గారికి తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణను ఏ విధంగానైతే దోచుక తిన్నారో పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నిర్మిస్తుంటే నా నిర్మాణంలో భాగస్వామ్యుడు కాకుండా కేవలం కేసీఆర్కు బాగుంటే బాగుంటుంది, కేసీఆర్ మెచ్చుకునే విధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు సూచనలు చేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన దానికి బాల్కొండ ప్రజల పక్షాన పోరాడాల్సింది తప్ప కేసీఆర్ గారి స్వార్థం కోసం పోరాడు తప్పు అని తెలియజేస్తూ ఇంకోసారి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కానీ బాల్క సుమన్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే చెప్పుతో కొడతామని మేము కూడా హెచ్చరిస్తూ ముందు బాల్కొండ నియోజకవర్గంలో మీరు తిరగాలంటే అభివృద్ధి చేసి తిరగండి, కానీ కేసీఆర్ గారి మెప్పు కొరకు చేస్తే ప్రతి గ్రామంలో అడ్డుకుంటాం.